ఇప్పుడు రేపు రిలీజ్ అయ్యే అంటే పుష్ప 2 రీలోడెడ్ సినిమా వర్షన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది అసలు ఏంటి? పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ గురించి మాట్లాడుకుంటే నాకు కూడా చాలా క్యూరియాసిటీగా ఉంది. ఎందుకు అంటే ఆ జపనీస్ ఎపిసోడ్నే పొడిగించాలని నేను అనుకుంటున్నా. రీజన్ చెప్పనా, నెక్స్ట్ జపాన్లో రిలీజ్ ఉంది, మళ్ళీ జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డైరెక్ట్ రిలీజ్. సో స్టార్టింగ్ జపాన్ సీన్ ఏదైతే ఉందో దాన్ని మనకి అర్థం కాకుండా కన్క్లూడ్ చేశారు. అది కలో నిజమో అర్థం కాకుండా. ఇక్కడ ఏంటి, పుష్ప తగ్గేదేలే అనే పుష్ప తగ్గాల్సి వచ్చింది సినిమాలో. సో నేను తగ్గను అని చెప్పి టాయిలెట్ బాస్ వచ్చాడు. ఆ తర్వాత ఏంటి, ఇంటి పేరు లేనందుకే కదా ఫస్ట్ హాఫ్లో ఇది అయింది పైకి ఇలా. ఇప్పుడు ఇంటి పేరు వచ్చింది, సెట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇలాంటి పుష్పను ఎవడు మోసం చేయకూడదు కదా. పుష్పను మోసం చేశాడు ఒకడు, వేరే నోట్ ఏదో ఇచ్చి ఇది కాదు పో అని. అది వేరే దేశంలో. సో ఇప్పుడు అక్కడ తగ్గకూడదు, అలాగే ఓడిపోకూడదు, మోసపోకూడదు. వాళ్ళందరికి ఏ విధంగా బుద్ధి చెప్పి వచ్చాడు అనేది ఉంటుంది. 20 minutes ఉంటుందా అని నేను అనుకుంటున్నా. ఉంటే బాగుండు అని నా ఫీలింగ్. ఆ ఉంటే బాగుండు అనేది కూడా సినిమాకి మైనస్ అవుతుంది జపాన్లో రిలీజ్ చేస్తే. RRR కూడా బ్రిటన్ కంట్రీస్లో ఎందుకు సరిగ్గా ఆడలేదు అంటే, నువ్వు నీ దేశాన్ని గొప్ప అని చెప్పి వాడిని ఉడిగిస్తే నువ్వు ఒప్పుకుంటావు, వాడెందుకు ఒప్పుకుంటాడు? అవును, అంతే కదా. ఇక్కడ కూడా ఇండియా వాడు వచ్చి జపాన్ వాళ్ళందరూ తుక్కు చేస్తుంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. సో మేబీ అదేమైనా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో తెలియదు. బట్ అదే ఉంటుందని కూడా నేను అనుకోను. బట్ తెలుగులో ఇక్కడ ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్. ఇక్కడ ఉండే 20 minutes యాడ్ ఆన్ బెనిఫిట్ ఏదైతే ఉందో, ఒక పాట కూడా ఉంటే ఇంకా బెనిఫిట్ బాగుంటుంది. అప్పటికే 3 hours 30 minutes సినిమా కదండి. చెప్పనా, ఇప్పుడు అంటున్నారు కానీ 3 గంటలకు మించి సినిమా చూస్తే అమ్మో సినిమా అంటున్నారు. మనకి ఎప్పుడైతే వెబ్ సిరీస్లు వచ్చాయో ఒక్కడే రోజు 8-9 ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు. పొద్దున్న నుంచి అదే పని ఉన్నట్టు చూస్తున్నాం మనం, బోర్ కొట్టకుండా ఇక్కడ. అలాగే ఇది కూడా బోర్ కొట్టుకో కూర్చుంటారా. ఓకే.